గారు చెప్పండి. కోటేశ్వర గారు చెప్తున్నారు ఈ మార్పు రావాలంటున్నారు. ఏది అధికారులలో మార్పు రావాలని చెప్తున్నారు. అలాగే ఈరోజు ఆర్టీఐ యాక్టివిస్టులు కాదా లేదా సగటు పౌరుడు ఈరోజు సమాచార హక్కు చట్టం అనేది ఒక గొప్ప వరంలాగా వచ్చిందని తెలుసు వాళ్ళకి. అయినా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం 5 సంవత్సరాలకు ఓసారి ఓటేసి ఎన్నుకునేటువంటి ఈ అధికారులని, నాయకులని, అలాగే ఈ అధికార యంత్రాంగాన్ని నుంచి సరైన సేవలు పొందడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలిసి కూడా ఎందుకు సగటు పౌరుడు లేదా ఆర్టీఐ యాక్టివిస్టు పూర్తిగా దీన్ని 11 సంవత్సరాలైనా కూడా ఒక పెద్ద ఉద్యమంగా లాగా లేదా ఒక ప్రభుత్వాల మీద ఎంతైతే ప్రభావం చూపించాలో అంత ప్రభావం చూపలేని పరిస్థితిలో ఎందుకున్నాడు? అసలు ఈ సమాచార హక్కు చట్టం బలహీనం కావటానికి, నీరసించటానికి, పనిచేయకపోవటానికి కారణం ఇవాళ ప్రజల్లో దాని మీద మంచి అవగాహన లేకపోవటం. అట్లాగే సోషల్ యాక్టివిస్టులు అన్నవాళ్ళు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని చక్కగా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో, దీనివల్ల మంచి పాలన మనం ఎలా రాగబట్టుకుంటాం అనే విషయాన్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయలేకపోయారు. నేను మొదటి నుంచి చెబుతున్నా, 9 ఏరియాస్ పనిచేస్తేనే ఈ సమాచార హక్కు చట్టం గుడ్ గవర్నెన్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఏది ఇటు రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ యాక్టివిస్టులు, ప్రజలు, వీళ్ళందరూ, అట్లాగే పిఐఓలు, అపిలేట్ ట్రిబ్యునల్స్, కమిషను అందరూ కలిస్తేనే ఈ పని అవుతుంది. కానీ ఇవాళ ఈ సమాచార హక్కు చట్టం అమలుకి చట్టం అయితే చేశారు, కానీ రాజకీయ పార్టీలు ఏ ఉద్దేశంతో అయితే చేశారో పార్లమెంట్లో ప్రజలకి మంచి పాలన అందించడానికి పాలనా యంత్రాంగాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది రాజకీయ అధికారంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రజల చేతకే ఈ చట్టాన్ని వారి చేతిలో పెట్టి వారి చేత పాలనా యంత్రాంగం చేత మంచి పాలన రాబట్టుకుందామనే ముఖ్య ఉద్దేశానికి చట్టం అయితే చేశారు. కానీ వాళ్ళ ఏ పొలిటికల్ పార్టీ కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ, అధికారంలో లేని పార్టీలు, రాబోయే అధికారం కోసం పాకులాడుతున్న పార్టీలు కానీ ఎవ్వరు కూడా ఈ చట్టాన్ని ప్రజలకి బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మీటింగులో కానీ, వాళ్ళ కార్యకర్తల సమావేశంలో కానీ అందరూ అంటున్నాం గుడ్ గవర్నెన్స్ కావాలి, గుడ్ గవర్నెన్స్. ప్రపంచం అంతా కూడా ప్రతి ఆఫీసులో పారదర్శకత ఉండాలంటున్నాం. ఆ పారదర్శకత, మంచి పరిపాలన, సుపరిపాలన కావాలంటే దీన్ని చక్కగా యాక్టివేట్ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్ని అసలు ఇవాళ రాజకీయ పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అట్లాగే సామాజిక కార్యకర్తలు అనుకున్న వాళ్ళం కూడా దీన్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రాంతాలకే దీన్ని చేశాం, కానీ దీన్ని ఒక సమూహంగా ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చే దాంట్లో ఈ సోషల్ యాక్టివిస్టులు అన్నవాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. అలాగే పిఐఓలు వాళ్ళు ఎప్పటికీ మొదటి నుంచి కూడా అసలు ఒక పాలనా యంత్రాంగం వాళ్ళని ఆ పాలనా యంత్రాంగాన్ని సరిచేయటానికే పెట్టారనే దాని మీద వాళ్ళు ఆనాటికి ఈనాటికి వాళ్ళ మంచి మనలో నుంచి, జనంలో నుంచి పోయిన వాళ్ళే. ఎవరి వాళ్ళ పాలనా యంత్రాంగంలో ఉన్న గుమస్తాలు దాగిని, ఆఫీసర్లు కానీ వీళ్ళెవరూ మనలో నుంచి పోయిన వాళ్ళే. మన అబ్బాయిలు, మన మనవాళ్ళు, మన తమ్ముళ్ళు. కానీ వాళ్ళ ఆ పాలనా యంత్రాంగంలో పోయిన తర్వాత ప్రజలకి చక్కని పాలన అందించడానికే మనం ఈ పాలనా యంత్రాంగంలోకి వచ్చామని ఆ స్పృహ కూడా పోయింది. ఇది వాళ్ళ జబ్బు కాదు. 70 సంవత్సరాల నుంచి ఇదే ఈనాటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆ సమాచార హక్కు చట్టాన్ని, వచ్చిన చట్టాన్ని బలం చేసి మంచి పాలన అందించడానికి దీన్ని దోహదపడేట్టుగా చైతన్యం చేయలేకపోతున్నారు. దాని పరిణామం ఇవాళ ఎంత బలహీనమై ఇవాళ మన రాష్ట్రం, 2 రాష్ట్రాలకి కమిషన్లో కూడా మెంబర్లు లేని స్థాయి కూడా జనంలో ఏమాత్రం కూడా కదిలిక లేదు. థ్యాంక్ యూ గోపాల్ గారు. ఇప్పుడు మనకి